అంబటి రాయుడు క్రికెటర్గా తన జీవితంలో చాలా మలుపులు ఉన్నాయి, కొన్ని వివాదాలు కూడా ఉన్నాయి. అండ్ రాజకీయాల్లో ఆసక్తి ఉంది. అండ్ తన పొలిటికల్ అడుగులు కూడా మొదట్లోనే అన్నీ కూడా తప్పులు తడకగా తన మొదట్లోనే రాజకీయ అడుగులు కూడా అన్ని ఆ మలుపు ఈ మలుపు తిరుగుతూ నవ్వులు పోయిస్తూ ఉన్నాయి. సీరియస్లీ 24 ఎన్నికల కంటే ముందు ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు, స్కూళ్ళు పరిశీలించారు, ఆసుపత్రులు పరిశీలించారు, ప్రజలను కలిశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలన బాగుంది, జగన్ గారి విధానాలు బాగున్నాయని చెప్పి బాగా ప్రశంసించారు. తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. గుంటూరు ఎంపీ టికెట్ ఆశించారు, ఆయనకి ఎంపీ టికెట్ ఇవ్వలేదు అని చెప్పి వైసీపీకి గుడ్ బై చెప్పి వెళ్ళిపోయి ఇంకా నేను రాజకీయాల్లో ఇప్పటికిప్పుడు రాను, క్రికెట్ మీద దృష్టి పెడతా అన్నారు. ఆ మాట అన్న వారం తిరక్కముందే మళ్ళీ జనసేన అధ్యక్షుడిని కలిసి ఏమయ్యా కలిసామంటే మా కుటుంబ సభ్యులు సన్నిహితులు చెప్పారు, కలిసి వచ్చాను అన్నారు. ఆ తర్వాత జనసేన ఈయనను ఏకంగా స్టార్ క్యాంపెయినర్గా ప్రకటించింది. ఆ జనసేన అధ్యక్షుడిని మనం సీఎం చేసుకోవాలి అని చెప్పి ఈయన ఒక ట్వీట్ కూడా వేశారు. ఈయన జనసేనకు స్టార్ క్యాంపెయినర్ అవ్వమన్నా, వైసీపీ అయిపోయి జనసేన అయిపోయి స్టార్ క్యాంపెయినర్. ఇప్పుడు తాజాగా త్వరలో బీజేపీలో చేరబోతున్నారట. ఆ సంకేతాలు కదా డైరెక్ట్గా ఆయనే చెప్పారనుకోండి ఈ విషయం. తాజాగా విశాఖపట్నంలో జరిగినటువంటి ఏబీవీపీ సభల్లో బీజేపీ అనుబంధ విభాగం ఏబీవీపీ ఉంది కదా, ఆ సభల్లో పాల్గొన్నటువంటి అంబటి రాయుడు అక్కడేమని కామెంట్ చేస్తారు, దేశం కోసం పనిచేస్తున్నటువంటి ఏకైక పార్టీ దేశంలో బీజేపీ ఒకటేనట, అసలు బీజేపీ ఉంటేనే దేశం ఉంటుంది అన్నంతగా ఈయన ప్రైజ్ చేస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు ఇంకా నెక్స్ట్ బీజేపీకి వెళ్తారు అన్నట్టు. వైసీపీ అయిపోయి జనసేన అయిపోయి నెక్స్ట్ బీజేపీకి వెళ్తారు. ఎందుకంటే ఇప్పటికే బీజేపీలో చాలామంది క్రికెటర్లు ఉన్నారు. బహుశా ఈయన బీజేపీలోకి వెళ్ళి ఆడైనా కనీసం 6 నెలలైనా ఉంటారా, లేకపోతే అక్కడి నుంచి బయటకు వచ్చి ఇంకో పార్టీ ఏమైనా చూసుకుంటారేమో తెలియదు. మరి అంటే అసలు ఇంత షార్ట్ టైంలోనే ఇన్ని రాజకీయ పార్టీలు మారడం సరే కొందరికే సాధ్యం అనుకోండి. ఆ విధంగా ఎంత ఈజీగా ఇందులోకి పోవాలనుకుంటే వాళ్ళని ప్రశంసించేయడం, 3 రోజులుగా ముచ్చట తీరకముందే మళ్ళీ బయటకు రావడం, భలే ఉందయ్యా రాయుడు మొత్తం మీద. నీ క్రికెట్ జర్నీ ఇలాగే ఉంది, రాజకీయ జర్నీ అయితే మరీ గమ్మత్తుగా ఉంది.